ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వైఎస్ జగన్ ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల తనకు సంబంధించిన షేర్లను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తన సంతకాలైనా లేకుండానే షేర్ల బదలాయింపులు జరిగిందని ఆరోపించిన జగన్ తనకు న్యాయం చేయాలని ట్రిబ్యునల్ కోరారు. వాద ప్రతివాదాలు ఈ విషయంపై గడువు కోరడంతో విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది. ఆస్తుల కోసం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలపై పోరాటానికి సిద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తనకు సంబంధించిన షేర్లను విజయమ్మ, షర్మిల ఇద్దరు కలిసి అక్రమంగా తమ పేరు మీదకు బదలాయించుకున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్లో ఉన్న జాతీయ లా ట్రైబ్యునల్ను ఆశ్రయించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. విజయమ్మ, షర్మిలతో పాటు సండూర్ పవర్ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ను ప్రతిపాదులుగా పేర్కొన్నారు. మరోవైపు గత వారం కూడా జగన్ మధ్యంతర పిటిషన్ వేశారు. బదిలీ అయిన షేర్లపై స్టే విధించాలని అందులో కోరారు. మధ్యంతర పిటిషన్ తో పాటు తాజా పిటిషన్ పై ప్రతివాదాలు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరగా అందుకు ట్రైబ్యునల్ సమ్మతించింది. వచ్చే నెల 3కు విచారణ వాయిదా వేసింది. ఈలోగా జగన్ పై తమ పోరాటాన్ని విజయమ్మ, షర్మిల మరింత తీవ్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంపై జగన్, షర్మిల, విజయమ్మ మధ్య గొడవ నడుస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కూడా లీగల్ వ్యవహారంలోకి లాగుతున్నారంటూ జగన్ తీరుపై రాజకీయ ప్రత్యర్థి పక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. కానీ అదేది పట్టని జగన్ మాత్రం కుటుంబ సభ్యులతో సయోధ్యకు ప్రయత్నం చేయకుండా న్యాయ పోరాటానికి సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఈ విషయంలో న్యాయ సలహా తీసుకుని ఇప్పటికే మధ్యంతర పిటిషన్ వేయడమే కాక తాజాగా మరో పిటిషన్ కూడా వేసి తల్లితో, చెల్లితో లీగల్ ఫైట్ చేసి తేల్చుకునేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నం రాజకీయంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ ఆస్తి కుటుంబ ఆస్తి అని, అందులో తన కూతురు షర్మిలకు కూడా వాటా ఉందని, అందుకే షేర్ల బదలాయింపు న్యాయ ప్రక్రియ ప్రకారమే జరిగిందని విజయమ్మ చెబితే గనుక ఆమె కుమారుడైన జగన్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారన్నది ఊహలకు అందకుండా ఉంది. మరి తల్లి, చెల్లిపై జగన్ చేస్తున్న న్యాయ పోరాటంలో ఎవరు గెలిచే అవకాశం ఉందని, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.